ఓ వ్యక్తి విపరీతమైన కష్టాల్లో ఉన్న తన స్నేహితుడిని చూసి శ్రీకృష్ణుడిని పూజించమన్నాడు. తన స్నేహితుడు చెప్పినట్టే ధూపదీప నైవేద్యాలతో శ్రీకృష్ణుడిని పూజించాడు, కానీ అతడి కష్టాలు తీరలేదు. దాంతో మళ్ళీ ఆ స్నేహితుడు ఈసారి కాళికాదేవిని పూజించమని ఆ వ్యక్తికి సలహా ఇచ్చాడు. తన స్నేహితుడు చెప్పినట్టే ధూపదీప నైవేద్యాలతో అతడు కాళికాదేవిని పూజించాడు. కాళికాదేవికి పెట్టిన ధూపదీప నైవేద్యాలు పక్కన ఉన్న శ్రీకృష్ణుడికి అందితే కాళికాదేవి తన కష్టాలు తీర్చదేమో అని భావించిన ఆ వ్యక్తి శ్రీకృష్ణుడి విగ్రహానికి ఓ గుడ్డ చుట్టబోయాడు. అలా అతడు శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ గుడ్డని చుడుతూ ఉండగా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై అతడి చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. దాంతో అతడు ఉలిక్కిపడి, నేను ఎంతో భక్తిగా పూజించినప్పుడు రాని నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావని శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు. ముందు నువ్వు నన్ను పూజించినప్పుడు నీ ఎదురుగా ఉన్నది విగ్రహం మాత్రమే అనుకుని పూజించావు కాబట్టి అప్పుడు రాలేదని, ఇప్పుడు నేను నిజంగా ఉన్నాను అని నమ్మి ముఖానికి గుడ్డ చుట్టబోయావు కాబట్టి వచ్చాను అని శ్రీకృష్ణుడు ఆ భక్తుడితో అన్నాడు. జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి.